మన పురాణాల్లోకి వెళ్తే అక్కడెన్నో అద్భుతమైన కథలుంటాయి. దేవతల ప్రత్యక్షమవడం, వరాలివ్వడం వినడానికి చాలా బావుంటుంది కదా. కాని ఆ వరాల వెనక ఓ వెల ఉంటుందన్న సంగతి తెలుసా? మనుషులు మనసులో బలంగా కోరుకున్న కోరికలు చివరికి వాళ్ళని ఆశీర్వదించాయా లేక శాపంగా మారాయా? ఇవి ఊరికే చెప్పిన కథలు కాదండోయ్, మన కోరికల వెనుకున్న ప్రమాదాల గురించి మనల్ని హెచ్చరించే గుణపాఠాలు. అసలు ఆలోచించండి, మనకు ఓ వరం దొరికిందనుకుందాం. అది నిజంగా మన అదృష్టమా లేక ఓ అందమైన ప్యాకేజీలో చుట్టిచ్చిన శాపమా? ఆ వరం మనకు దక్కాలంటే మనం ఎంత పెద్ద మూల్యం చెల్లించాల్సొస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజు మనం ఇదే తెలుసుకోబోతున్నాం. పురాణాల్లో దేవుళ్ళు వరాలు అంత ఈజీగా ఇవ్వరండి. ఊరికే ఏదీ రాదు. ప్రతి వరం వెనుక ఓ కండిషనుంటుంది, ఓ టెస్టుంటుంది, లేదా మనం అస్సలు ఊహించని ఓ ట్విస్టుంటుంది. అందుకే అంటారు కదా, ఏం కోరుకుంటున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలని. ఎందుకంటే ఆ కోరిక తీరాక దాని వెల మనం కట్టలేకపోవచ్చు. సరే, అయితే మనం మొదటి కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథ మొత్తం యవ్వనం చుట్టూ తిరుగుతోంది. అంటే ముసలితనం నుంచి మళ్లీ యవ్వనంలోకి రావడం అనే ఓ బలమైన కోరిక గురించి. ఒకవైపు వయసైపోయిన ఓ మహర్షి, మరోవైపు ఆయన పట్ల ఎనలేని భక్తితో ఉన్న ఓ యంగ్ ప్రిన్సెస్. వాళ్ళిద్దరి కథే ఇది. ఇక్కడ ఈ ఇద్దరి మధ్య తేడా చూడండి ఎంతుందో. ఒక పక్క చావన మహర్షి, వయసైపోయింది, ఒంట్లో సత్తువలేదు, కంటిచూపు కూడా పోయింది. ఇంకోపక్క సుకన్య, చిన్న వయస్సు, యువరాణి, అయినా తన భర్తే ప్రపంచం అని ఆయనకు సేవలు చేస్తోంది. చూసారా, ఒకరేమో వృద్ధాప్యం, ఇంకొకరేమో యవ్వనం. విధి వాళ్ళిద్దర్నీ కలిపింది. ఈ తేడానే ఈ కథలో కీలకం. సుకన్య చూపిస్తున్న ఈ భక్తికి, ఆ నిస్వార్థ సేవకి సాక్షాత్తూ దేవతల డాక్టర్లైన అశ్వినీ దేవతలే కరిగిపోయారు. వాళ్ళు ఆమె దగ్గరికొచ్చి ఓ ఆఫరిచ్చారు. నీ భక్తికి మెచ్చం, మేము నీ భర్తకి మళ్లీ యవ్వనాన్ని ఇవ్వగలం అని చెప్పారు. అద్భుతంగదా. ఆమె ఇంకేం కోరుకుంటుంది? అయితే ఆ వరం అంత సింపుల్గా వచ్చేలేదు. అక్కడే అసలైన టెస్ట్ పెట్టారు. అశ్వినీదేవతలు, చావనుడు ముగ్గురూ కలిసి ఓ పవిత్ర సరస్సులో మునిగి పైకి లేచారు. ఇంకేముంది, ముగ్గురు అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నారు, అందంగా, యవ్వనంగా. ఇప్పుడు సుకన్య వాళ్లల్లో తన అసలు భర్త ఎవరో గుర్తుపట్టాలి. ఒక్క ఛాన్స్. ఒకవేళ తప్పు చెప్తే తన భర్తని శాశ్వతంగా దూరం చేసుకున్నట్టే. ఎంత కఠినమైన పరీక్షో చూడండి. కాని సుకన్య ప్రేమ అలాంటిలాంటిది కాదు. ఆమెది నిజమైన భక్తి. తన స్వచ్ఛమైన ప్రేమతో ఆమె కరెక్టుగా తన భర్తయిన చావణుణ్ణే గుర్తుపట్టింది. అంతే, ఆ కఠినమైన పరీక్షలో నెగ్గింది. వరం ఫలించింది. అంటే ఇక్కడ చూడండి, వరం దొరికింది, కాని అది ఫ్రీగా రాలేదు. ఆమె ప్రేమకి, ఆమె విధేయతకి దక్కిన బహుమతి అది. సరే, ఇక మన రెండో కథకి వద్దాం. ఈ కథ ఒక వారసుడి కోసం ఓ రాజు పడిన ఆరాటం గురించి అనమాట. కొన్నిసార్లు మనం కోరుకున్నవి జరుగుతాయి, కాని మనం అస్సలు ఊహించని చాలా వింతైన పద్ధతుల్లో జరుగుతాయి. ఆ విషయాన్ని ఈ కథ మనకు చాలా స్పష్టంగా చెప్తుంది. యవనాశ్వుడు అనే ఓ గొప్ప రాజుండేవాడు. పేరు, ప్రఖ్యాతులు, సంపద దేనికీ లోటులేదు. కాని ఒకే ఒక్క లోటు. తన తర్వాత ఆ రాజ్యాన్ని ఏలడానికి ఒక్క కొడుకు కూడా లేడు. ఆ బాధ ఆయన్ని రోజూ తినేసేది. సరే, ఏం చెయ్యాలి? పిల్లల కోసం ఋషుల దగ్గరికి వెళ్లాడు. ఒక ఋషి పెద్ద యాగం చేసి రాణి గనక తాగితే గర్భవతి అవుతుందని చెప్పి మంత్రించిన నీళ్లను ఒక కలశంలో పెట్టాడు. కాని విధిరాత చూడండి, ఆ రాత్రి రాజుగారికి బాగా దాహం వేసింది. చీకట్లో ఆ కలశంలో ఉన్నవి మామూలు నీళ్లే అనుకుని ఆయనే తాగేశాడు. పొద్దున్నే లేచి ఋషికి విషయం తెలిసిందే. షాక్ అయ్యాడు. కాని జరగాల్సింది జరిగిపోయింది, విధిని ఎవరూ మార్చలేరు కదా. అప్పుడు ఆయన ఓ నమ్మశక్యం కాని నిజాన్ని చెప్పాడు. రాజా, ఆ నీళ్లు తాగాల్సింది రాణి, కాని నువ్వు తాగావు, కాబట్టి ఇప్పుడు ఆ కొడుకు నీ గర్భం నుంచే పుడతాడు అని చెప్పాడు. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆ తర్వాత జరిగిందైతే అద్భుతమో వింతయో చెప్పలేం. 1, 2 కాదు, ఏకంగా 100 సంవత్సరాలు గడిచాయి. ఆ తర్వాత రాజుగారి ఎడమ పక్కనుంచి ఓ బాబు పుట్టాడు. ఇది ప్రకృతికి పూర్తిగా విరుద్ధంగదా, కాని జరిగింది. రాజు కోరికైతే నెరవేరింది, కాని ఎవరూ ఎప్పుడూ కలలో కూడా ఊహించని విధంగా. ఇక మన మూడో కథ, చివరి కథ.
ఇది విన్న తర్వాత చాలాసేపు ఆలోచనలో పడిపోతారు. ఒక తండ్రి ప్రేమ, అతని భయం, మరియు తన కోరిక కోసం అతను చెల్లించిన అత్యంత భయంకరమైన వెల గురించి ఈ కథ. సోమకుడు అనే రాజు, ఆయనకు 100 మంది భార్యలు. కాని ఆ 100 మందికి కలిపి పుట్టింది ఒక్కడే కొడుకు. అతని పేరు జంతు. ఆ రాజ్యానికి, ఆ వంశానికి అతనొక్కడే ఆధారం. ఇక రాజుగారికి తన కొడుకంటే ప్రాణం. ఒకరోజేం జరిగిందంటే, జంతుని ఓ చిన్న చీమ కుట్టింది. అంతే, ఆ పిల్లాడు నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఆ చిన్న సంఘటన రాజుగుండెల్లో ఓ పెద్ద భయాన్ని పుట్టించింది. అయ్యో, నా వంశమింత బలహీనమా? నా ఒక్కగానొక్క కొడుక్కి ఏమైనా అయితే నా వంశం ఏమైపోవాలి అనే భయం ఆయన్ని పట్టుకుంది. ఎలాగైనా సరే తనకింకా చాలామంది కొడుకులు కావాలి అని బలంగా నిర్ణయించుకున్నాడు. వెంటనే ఋషుల దగ్గరికి పరుగెత్తాడు, పరిష్కారం చెప్పమన్నాడు. వాళ్ళు ఒక భయంకరమైన మార్గం చెప్పారు. రాజా, ఒక యాగం చెయ్యాలి. ఆ యాగంలో నువ్వు నీ ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమించే నీ ఒక్కగానొక్క కొడుకు జంతుని ఆహుతిగా సమర్పించాలి. ఆ చితినుంచి వచ్చే పొగని నీ భార్యలు పీలిస్తే వాళ్లకు 100 కొడుకులు పుడతారు అని చెప్పారు. వంశాన్ని కాపాడుకోవాలన్న ఆ కోరిక ముందు తండ్రి ప్రేమ ఊడిపోయింది. రాజు ఆ ఘోరమైన షరతుకు ఒప్పుకున్నాడు. తన కొడుకుని యాగంలో బలి ఇచ్చాడు. కన్న కొడుకు కళ్లముందే అగ్నికి ఆహుతి అయ్యాడు. ఋషులు చెప్పినట్టే జరిగింది. ఆ యాగం తర్వాత సోమకుడి 100 మంది భార్యలకు 100 కొడుకులు పుట్టారు. రాజకోరిక తీరింది. వంశానికి ఇక ఢోకా లేదు. అంతా బానే ఉంది. కానీ అతను కోల్పోయిన ఆ ఒక్క కొడుకు స్థానాన్ని ఈ 100 ఎప్పటికీ భర్తీ చేయగలరా? ఇప్పటిదాకా మనం చూసిన ఈ 3 కథలు మనకు ఒకే ఒక్క విషయాన్ని పదే పదే చెప్తున్నాయి. దేవుళ్ళిచ్చే వరాలు ఎప్పుడూ ఉచితంగా రావు. వాటికో వెల కట్టాల్సిందే. ఆ వెల కొన్నిసార్లు ఓ కఠిన పరీక్ష రూపంలో ఉండొచ్చు, లేదా ఓ నమ్మలేని సంఘటన రూపంలో ఉండొచ్చు, లేదా మనమస్సలు భరించలేని ఓ పెద్ద త్యాగం రూపంలో కూడా ఉండొచ్చు. ఒకసారి గుర్తు చేసుకుందాం. సుకన్య తన భర్త యవ్వనం కోసం తన ప్రేమనే పరీక్షగా పెట్టింది. యువనాశ్వుడు కొడుకు కోసం ప్రకృతికే విరుద్ధంగా తానే గర్భం మోశాడు. ఇక సోముకుడు 100 కొడుకుల కోసం కన్న కొడుకునే బలి ఇచ్చాడు. చూశారా? అందరి కోరికలు తీరాయి. కాని వాళ్లు చెల్లించిన మూల్యం మాత్రం మనం ఊహించిందానికన్నా చాలా చాలా పెద్దది. చివరగా ఈ పురాణ కథలన్నీ మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతాయి. జీవితంలో మనకంటూ కొన్ని బలమైన కోరికలుంటాయి కదా, వాటికోసం మనం ఎంత దూరం వెళ్ళగలం? దాన్ని దక్కించుకోడానికి ఎలాంటి మూల్యాన్నైనా చెల్లించడానికి సిద్ధపడతామా? ఈ ప్రశ్నతోనే ఈరోజు ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి.